తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరికీ హృదయపూర్వకంగా నివాళులు సమర్పిస్తున్నాను. ఏ ఆశయం సిద్ధించాలని మనం మహోద్యమం నడిపించామో, సాధించుకున్న రాష్ట్రంలో ఏ స్వప్నాలు ఫలించాలని తపించామో ఆ ఆశలు, ఆ ఆకాంక్షలు అన్నింటినీ నెరవేర్చుకునే దిశగా తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పురోగమిస్తున్నది. సకల వనరులతో శోభించే సుసంపన్నమైన ప్రాంతం మన తెలంగాణ. కానీ తెలంగాణకున్న ఆర్థిక ప్రతిపత్తి సమైక్య రాష్ట్రంలో మరుగున పడింది. తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే దేశంలోనే ఒక ధనిక రాష్ట్రంగా విలసిల్లుతుందని నేను ఉద్యమ సమయంలోనే పదే పదే ప్రకటించాను. ఆనాటి నా మాటలు ఈనాడు అక్షరాలా నిజం అయ్యాయి. ఇటీవల కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడించిన నివేదిక ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్రం 17.82 17.82% ఆదాయం వృద్ధి రేటుతో దేశంలోనే అగ్రగామిగా నిలవడం మనందరికీ గర్వకారణం. మన రాష్ట్ర అభివృద్ధికి శుభసూచకం. ఇది గడిచిన 3 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన ప్రణాళికాబద్ధమైన విధానాల వల్ల, మనం పాటించిన ఆర్థిక క్రమశిక్షణ వల్ల వచ్చిన ఫలితమని నేను సగర్వంగా ప్రకటిస్తున్నాను. సంపదను సృష్టించడంలోనే కాకుండా ఆ సంపదను సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికలుగా ప్రజలకు పంపిణీ చేయడంలోనూ, అభివృద్ధి ఫలితాలను అట్టడుగు వర్గాల ప్రజల దాకా చేర్చడంలోనూ మన రాష్ట్రం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిందని తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. రాష్ట్రావతరణ జరిగిన తర్వాత అతి తక్కువ వ్యవధిలోనే తెలంగాణ ప్రభుత్వం సకల జనులకు సంక్షేమాన్ని పంచింది. పేద ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. 40,000 కోట్ల రూపాయలతో 35 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో సింహభాగాన్ని ప్రజా సంక్షేమానికే వెచ్చిస్తున్నది. 40 లక్షల మంది అసహాయులకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నది. పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం అమలు చేసుకుంటున్నాం. పేదలు కడుపు నిండా అన్నం తినాలని ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల బియ్యం అందించుకుంటున్నాం. బడుగులు ఆత్మగౌరవంతో జీవించడానికి డబుల్ బెడ్రూములు నిర్మించబడుతున్నాయి. చదువుకునే పిల్లలందరికీ సన్న బియ్యం, బువ్వ అందించబడుతున్నది. పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించేందుకు గాను కొత్తగా 512 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసుకున్నాం. ఎస్సీ మహిళల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు నడుపుతున్నట్లే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ప్రారంభిస్తున్నామనే సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీల జనాభా శాతానికి అనుగుణంగా ప్రత్యేక ప్రగతి నిధిని ఏర్పాటు చేసుకుని ఆయా వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి వారి జీతాలు భారీగా పెంచుకున్నాం. స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ ఎవరూ చేయని విధంగా లాయర్లు, జర్నలిస్టుల సంక్షేమం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించుకున్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాను. పేద మహిళలకు ఉపయోగపడే మరో 2 మానవీయ నిర్ణయాలను రాష్ట్ర అవతరణ ఉత్సవాలను పురస్కరించుకొని అమలు చేసుకోబోతున్నాం. తమకంటూ ఎవరూ తోడులేక కష్టాలు అనుభవిస్తున్న ఒంటరి మహిళలకు ప్రతి నెల 1000 రూపాయల జీవన భృతి ఎల్లుండి నుంచి లభిస్తుంది. ఈ భృతి వారికి ఎంతో ఓదార్పునిస్తుందని ఆశిస్తున్నాను. మాతా శిశు సంరక్షణ కోసం ఉద్దేశించిన 15,000 రూపాయల విలువైన కేర్ కిట్ అనే పథకం రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. పేదరికం అనుభవిస్తున్న మహిళలు నెలలు నిండిన తర్వాత కూడా కుటుంబం గడవడం కోసం కూలీ పనులకు వెళ్తున్నారు. గర్భం దాల్చిన సమయంలో మహిళలకు మంచి ఆహారం, విశ్రాంతి అవసరం. అందుకే గర్భిణీ స్త్రీల కూలీకి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండి పోషకాహారం తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని పండంటి బిడ్డలకు జన్మనివ్వాలనే తలంపుతో కేసీఆర్ కిట్స్ అనే పథకం ప్రారంభిస్తున్నాం. ఈ పథకం ద్వారా
గర్భిణీ దశలో స్త్రీలు కూలీ పనులకు వెళ్ళలేక కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. గర్భిణీ స్త్రీలకు 3 విడతలుగా మొత్తం 12,000 రూపాయలు అందుతాయి. వారు గనక ఆడపిల్లలకు జన్మనిస్తే ప్రోత్సాహకంగా ఆ తల్లికి మరో 1,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం పెరగాలని, తద్వారా బాలింత మరణాలు, శిశు మరణాలు సంభవించకుండా ఉండాలని, మరీ ముఖ్యంగా భ్రూణ హత్యలు నిరోధింపబడాలని ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్నది. ప్రసవానంతరం తల్లి పిల్ల క్షేమంగా ఉండాలనే తలంపుతో వారిరువురి సంరక్షణకు ఉపయోగపడే విధంగా 16 వస్తువులతో మదర్ అండ్ బేబీ కిట్ను ప్రభుత్వం అందజేస్తుంది. ఈ కిట్లో 3 నెలలకు సరిపోయే విధంగా తల్లి బిడ్డలకు అవసరమైన బట్టలు, నాణ్యమైన బేబీ సోప్సు, బేబీ ఆయిల్, బేబీ పౌడర్, దోమతెర, ఆట వస్తువులు, నాప్కిన్స్, డైపర్సు తదితర వస్తువులు ఉంటాయి. ఇది మాతా శిశువులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆత్మీయమైన కానుక. సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ అనతి కాలంలోనే అద్భుతమైన ఫలితాలు సాధించాం. విద్యుత్ రంగంలో ప్రభుత్వం సాధించిన అపూర్వమైన విజయమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రావతరణ జరిగిన వెంటనే ప్రభుత్వం ముందున్న పెను సవాల్ తీవ్రమైన విద్యుత్ కొరత. ఈ సవాల్ను సమర్థవంతంగా అధిగమించాం. ఇవాళ విజయవంతంగా కోతల్లేని నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసే స్థితికి వచ్చాం. రాబోయే కాలంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మిస్తున్నాం. ఈ సంవత్సరం యాసంగి పంటకాలం నుంచే రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించి రైతులు 3 దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలు తొలగిపోయేలా దీవించాలని భగవంతుణ్ణి నిండు మనసుతో ప్రార్థిస్తున్నాను. ప్రజల ఆరోగ్యం కాపాడాలనే సంకల్పంతో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి మిషన్ భగీరథ అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించాం. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ మాసాంతం వరకు నదీ జలాలు అన్ని గ్రామాలకు అందే అవకాశం ఉందని సంతోషంగా తెలియజేస్తున్నాను. ఈ పథకం పూర్తి చేసుకుంటే ప్రజలకు మంచినీటి కష్టాలు శాశ్వతంగా తీరుతాయి. ప్రజలకు మంచినీరు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. మరోవైపు రాష్ట్రం నలుమూలల రహదారులన్నింటినీ చక్కగా తీర్చిదిద్దుతున్నాం. ప్రజలకు సురక్షితంగా సౌకర్యవంతంగా ఉండేలా రవాణా రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం సత్ఫలితాలను సాధిస్తున్నది. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఐటీ రంగంలో ప్రభుత్వం వినూతన ఆలోచనలు చేస్తున్నది. దీంతో ఐటీ రంగంలో పెట్టుబడులు, ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం 230 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో చేపట్టిన తెలంగాణకు హరితహారం 3వ దశ కార్యక్రమం వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. తెలంగాణ ప్రజానీకం అందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాలు పంచుకోవాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామాల్లో ఉండే మానవ సంపదను సరిగ్గా వినియోగించుకుంటే మహత్తరమైన ఫలితాలు సాధించవచ్చు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయవచ్చుననే సమగ్ర దృక్పథంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ ఆయా అనుబంధ వృత్తులకు ఆర్థిక ప్రేరణ అందించడం ద్వారా పల్లెలను ప్రగతిబాట పట్టించే సమగ్ర ప్రణాళికలు రూపొందించబడ్డాయి. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో సమగ్రమైన విధానాలను ఇప్పటివరకు ఎవరూ అవలంబించలేదు. రైతే రాజు అనే పడికట్టు పదాలు చెప్పడంతోనే సరిపుచ్చారు తప్ప వ్యవసాయాన్ని సంస్కరించే దిశగా బలమైన ప్రయత్నాలేవీ చేయలేదు. సమైక్య రాష్ట్రంలో అమలైన వివక్షపూరిత విధానాల వల్ల తెలంగాణ రైతాంగం మరింత తీవ్రమైన సంక్షోభంలో కూరుకొని పోయింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా 35,30,000 మంది రైతులకు 17,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది. రాష్ట్రంలోని 46,000 చెరువులను పునరుద్ధరించుకునే మిషన్ కాకతీయ కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నది. గడిచిన 2 సంవత్సరాలలో 16,000 చెరువులను పునరుద్ధరించుకున్నాం. ఈ ఏడాది 5,000కు పైగా చెరువుల్లో పనులు జరుగుతున్నాయి. మిషన్ కాకతీయ వల్ల బాగుపడ్డ చెరువుల్లో జల కళ ఉట్టిపడుతున్నది. భూగర్భ జలాలు పెరిగాయి. ఈ పరిణామం గ్రామీణ వాతావరణంలో ఎంతో మంచి మార్పు తెచ్చింది. గతంలో ఎరువులు విత్తనాల కోసం రైతులు నానా అగచాట్లు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ఎరువులు విత్తనాలు సమీకరించుకొని రైతులకు అందుబాటులో ఉంచింది.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎరువులు విత్తనాల కొరత లేదు. పాలీ హౌస్, గ్రీన్ హౌస్ కల్టివేషన్ ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నాం. మైక్రో ఇరిగేషన్లో ఎస్సీ ఎస్టీలకు 100%, ఇతరులకు 90% సబ్సిడీలు కల్పించాం. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి పెద్ద ఎత్తున గోదాములు నిర్మించాం. తెలంగాణ వచ్చే నాటికి కేవలం 4 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన 179 గోదాములుంటే కొత్తగా 17.7 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన 364 కొత్త గోదాములు నిర్మించుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణలో మొత్తం 22.5 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు అందుబాటులోకి వస్తున్నాయి. రైతులకు 50% సబ్సిడీపై వ్యవసాయ ట్రాక్టర్లు అందిస్తున్నాం. వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణా పన్నును రద్దు చేశాం. వ్యవసాయం దండుగ కాదు, పండుగ నిరూపించడానికి ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు మాత్రమే సరిపోవు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వం చాలా రకాలుగా ఆలోచనలు చేసింది. వ్యవసాయ శాస్త్రవేత్తలతో, రైతులతో విస్తృతంగా చర్చలు జరిపింది. నిర్ధారించుకున్న పటిష్టమైన కార్యాచరణ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1. రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చడం. 2. ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి పుష్కలంగా సాగునీరు అందించడం. 3. నాణ్యమైన విద్యుత్తు వ్యవసాయానికి సరఫరా చేయడం. 4. ఎకరానికి 8,000 చొప్పున వ్యవసాయ పెట్టుబడి ప్రభుత్వమే అందించడం. రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీలుగా విభజించడం. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం. ఈ 6 విషయాల్లో ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందించింది. ఎవరు తయారు చేసిన వస్తువులకు వారే ధర నిర్ణయించగలుగుతున్నప్పటికీ రైతులు పండించిన పంటలకు మాత్రం దళారులు ధర నిర్ణయిస్తున్నారు. రైతులు సంఘటితంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటిత శక్తిగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వమే పూనుకున్నది. 5,000 ఎకరాలకు ఒకరు చొప్పున అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులను నియమించింది. వారిప్పుడు గ్రామాల్లో సర్వే చేస్తూ భూముల వివరాలు, రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. సర్వే పూర్తయిన వెంటనే గ్రామంలోని రైతులందరూ సభ్యులుగా గ్రామ రైతు సంఘాలు ఏర్పాటు చేయబడతాయి. గ్రామ రైతు సంఘాల సమాహారంగా మండల రైతు సమాఖ్యలు, మండల రైతు సమాఖ్యల సమాహారంగా జిల్లా రైతు సమాఖ్యలు, జిల్లా రైతు సమాఖ్యల సమాహారంగా రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటవుతుంది. రైతాంగం అధిక దిగుబడులు సాధించడానికి అవలంబించవలసిన ఆధునిక శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అందించడంలోనూ, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభింపజేయడంలోనూ ఈ రైతు సంఘాలు విశేషంగా కృషి చేస్తాయి. కొన్ని శక్తులు ప్రాజెక్టులను అడ్డుకునే దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ ప్రతి ఏటా 25,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కోసం బడ్జెట్లో కేటాయిస్తూ వీలైనంత తొందరగా సాగునీరు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం ముమ్మరం చేస్తున్నది. రైతులకు ఈ ఏడాది యాసంగి నుంచే 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎకరానికి 4,000 చొప్పున 2 పంటలకు కలిపి 8,000 రూపాయలు పెట్టుబడిగా అందించబోతున్నాం. ఆయా జిల్లాలలో ఉండే వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలి వేగం, భూముల రకాలను బట్టి ఎక్కడ ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో ప్రభుత్వం గుర్తిస్తుంది. దాన్ని బట్టి రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీలుగా విభజించడం జరుగుతుంది. దీనివల్ల రైతులంతా ఒకే పంట వేసి నష్టపోయే పరిస్థితి ఉత్పన్నం కాదు. పండిన పంటకు మార్కెటింగ్ సమస్య తల ఎత్తదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాబట్టడం కోసం రాష్ట్ర రైతు సమాఖ్యకు 500 కోట్ల రూపాయల నిధిని ప్రభుత్వం అందిస్తుంది. పంటల కొనుగోలు కోసం ఆ మూలధనాన్ని వినియోగించి రైతులకు కనీస మద్దతు ధర రావడానికి రైతు సంఘాలు కృషి చేస్తాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఈ ప్రణాళికలో రైతులు నిబద్ధతతో భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ రైతులు కార్యోన్ముఖులు కావాలని ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నాను. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయంతో పాటు ఇతర కులవృత్తులు చేసుకుని బతికేవారే ఎక్కువ. కాలక్రమంలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని కులవృత్తులు అంతరించిపోయాయి. కొన్ని కులవృత్తుల అవసరం ఇంకా సమాజానికి ఉన్నప్పటికీ తగిన ప్రోత్సాహం లేక వాటిని ఆధారం చేసుకుని బతికేవారి జీవితాల్లో చీకటి ఆవరించింది. ప్రభుత్వ పరంగా అలాంటి కులవృత్తులకు, చేతి వృత్తులకు సహకారం అందించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకే వృత్తిదారుల సంక్షేమ అభివృద్ధి కోసం
భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా బడ్జెట్ కేటాయింపులు చేసుకున్నాం. కొత్త కార్యక్రమాలను రూపొందించుకున్నాం. గొర్రెల పెంపకంలో అపారమైన నైపుణ్యం కలిగిన గొల్ల కుర్మలకు 75% భారీ సబ్సిడీతో గొర్రెల యూనిట్లను పంచే పథకం ఈ నెల 20 తారీఖు తర్వాత ప్రారంభం కాబోతున్నది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల కాపర్ల సొసైటీల సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతున్నది. సభ్యులందరికీ 21 గొర్రెల చొప్పున అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి దశలో ఈ పథకం కింద 5,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 84 లక్షల గొర్రెలను అందించబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని యాదవ కుర్మ సోదరులు 20,000 కోట్ల రూపాయల సంపద సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున గొర్రెల పెంపకం చేపట్టడం వల్ల మన రాష్ట్రంలో సేంద్రియ ఎరువులు అందుబాటులోకి రావడమే కాకుండా మాంసం అవసరాలు తీరడమే కాకుండా ఇతర ప్రాంతాలకు మాంసం ఎగతి చేసే విధంగా తెలంగాణ రాష్ట్రం మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్న నీటి వనరులను సాగునీటి కోసమే కాకుండా చేపల పెంపకానికి కూడా వినియోగించి మత్స్యకారుల జీవితాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చేపల పెంపకానికి అవసరమయ్యే మొత్తం పెట్టుబడిని ప్రభుత్వమే భరించి లాభాలను మాత్రం బెస్తా, ముదిరాజ్ తదితర మత్స్యకారులకు అందించాలనే ప్రగతికాముక దృక్పథంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సమగ్ర చేనేత విధానాన్ని రూపొందించాం. వారికి అవసరమయ్యే నూలు, రసాయనాలను 50% సబ్సిడీతో అందించాలని నిర్ణయించాం. చేనేత కార్మికులు చేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయాలతో ప్రభుత్వం చేనేత కార్మికులలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. నవీన క్షౌరశాలలు పెట్టుకునేందుకు నాయి బ్రాహ్మణులకు ₹1,00,000 ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందించబోతున్నది. రజకులకు బట్టలు ఉతకడానికి అధునాతన యంత్రాలను అందించబోతున్నది. విశ్వ బ్రాహ్మణులకు వారి వారి వృత్తులకు సంబంధించిన పరికరాలు అందించడంతో పాటు అవసరమైన ఆర్థిక ప్రేరణ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. కల్లు గిరీత వృత్తిని ప్రోత్సహించేందుకు, కల్తీ కల్లు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో ఈత, తాటి చెట్ల పెంపకం చేపట్టింది. అనివార్య పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వృత్తులకు మారాలనుకునే వారెవరికైనా తగిన ఆర్థిక తోడ్పాటును ప్రభుత్వం తరఫున అందించబడుతుందని తెలియజేస్తున్నాను. అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న సంచార కులాలు, ఆశ్రిత కులాలు తదితర వర్గాల వారిని అన్ని రకాలుగా ఆదుకుని అభివృద్ధి చేసేందుకు 1000 కోట్ల బడ్జెట్తో ఏర్పడిన ఎంబీసీ కార్పొరేషన్ పలు పథకాలను రూపొందిస్తున్నదని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సాగు, తాగునీరు, విద్యుత్ మౌలిక వసతులు, ప్రజా సంక్షేమ పథకాలన్నీ విజయవంతంగా అమలై రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలా దీవించాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను. అన్నార్తలు అనాథలుండని ఆ నవయుగం ఎంత దూరమో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు అని ఆర్ద్రంగా పలికిన మహాకవి దాశరథి కవితా వాక్యాలు నా మదిలో నిరంతరం మెదులుతుంటాయి. కవి స్నప్నించిన శ్రేయ రాజ్యంగా అంకిత భావంతో అవిశ్రాంత కృషి చేస్తుంది ప్రభుత్వమని ఈ శుభ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ మరోసారి రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.